హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చూసేద్దాం. మరి ఇప్పుడు ఒక ప్లేట్లో చూడండి, కారము, ఉప్పు, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు వెండి కొబ్బరి, ఈ 4 కలిపి మనం మిక్సీ చేసుకొని పౌడర్ అయితే చేసుకొని అది పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చూడండి, ఎగ్స్కి ఎలా పెట్టానో అలా వాటికి పెట్టి కొంచెం పౌడర్ అయితే ఇలా ఉంచుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మిక్సీ జార్లోది పౌడర్ అనమాట. అదిగోండి చూపిస్తున్నాను కదా, ఇది వెల్లుల్లి, కారము, సాల్టు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి వేసి చేయాలి. ఆ పౌడర్ని కొంచెం మనం ఈ ఎగ్స్కి కూడా పట్టించాను. చూసారు కదా, ఇలా కళాయిలో వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఊరికే తిప్పకూడదు, తిప్పితే ఎగ్స్ అనేవి కొంచెం చితుకుతాయి అన్నమాట. అందుకని ఇలా ఒక పక్క సిమ్లో పెట్టుకొని వీటిల్ని ఇలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అంతా కూడా 5 మినిట్స్ అయ్యేటప్పటికి కొంచెం మనకి రోస్ట్ అయినట్టుగా ఉంటుంది. చూసుకోండి, ఇలా చిన్నగా గెరిటితోటి అయితే మనం ఒక్కోటిగా తిప్పాలి. చూడండి ఎలా తిప్పాను, అలా ఒక్కోటిగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత చూడండి, అన్నీ అలా ఒక్కోటి ఇలా తిప్పుకోవాలి. అది చూసారు కదా, బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో రోస్ట్ అయినట్టుగా మనకు కనపడుతుంది కదా. ఇలా రోస్ట్ అయితే అవ్వాలి. ఇలా అన్నీ ఒక్కోటి తిప్పుకోవాలి. అన్నీ ఒక్కసారిగా తిప్పితే కొన్ని ఎగ్స్ ఏంటంటే ఇలాగైపోతాయి. తర్వాత వీటి మీద అలా రోస్ట్ అయిన తర్వాత మనం విడిగా మిక్సీ జార్లో కొంచెం పౌడర్ అయితే ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్ని ఈ ఎగ్స్ మీద అయితే మనం కలుపుకోవాలి. చూడండి ఎలా వేసానో నేను, చూసారు కదా, ఇలా ఆ ఎగ్స్ మీద అయితే చల్లేసాను అనమాట. అంటే మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా వేసాను, మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా. దాన్ని మళ్ళీ తిప్పుకోవాలి. ఇలాగా ఒక 5 మినిట్స్ ఇలా తిప్పుకుంటే ఇలాగ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్.